హలో ఫ్రెండ్స్, ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో తెలియడం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మీరు ఎస్ఐఆర్ ఫామ్ని ఎంతవరకు ఫిల్ చేయగలరో అంతవరకు ఫిల్ చేయండి. రాంగ్గా మాత్రం అస్సలు ఫిల్ చేయకండి, ఎందుకంటే దీనివల్ల మన ఓటర్ ఐడి అనేది క్యాన్సిల్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే ముందుగా ఒక కాపీ జిరాక్స్ తీసుకోండి, దానిలో ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత డిఎల్ఓ ఆఫీసర్ చూపించండి. ఆ ఫామ్ కరెక్ట్ అని చెప్తే యాజ్ ఇట్ ఈజ్గా ఒరిజినల్ కాపీలో ఫిల్ చేయండి. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అందులో పేస్ట్ చేసి ఫిల్ చేయండి, అంతేకాని రాంగ్గా ఫిల్ చేయకండి. ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. 2002లో ఎవరికైతే ఓటు హక్కు ఉందో వారు విభాగం 1 అండ్ విభాగం 3ని ఫిల్ చేయండి. ఒకవేళ 2002లో ఓటు హక్కు లేని వారు విభాగం 1ని వదిలేసి విభాగం 2 అండ్ 3ని ఫిల్ చేయాలి. అయితే ముందుగా అందరు కామన్గా విభాగం 3ని ఫిల్ చేయాలి. విభాగం 3ని ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. విభాగం 3 స్టార్టింగ్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, అది యాజ్ ఇట్ ఈజ్గా ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా ఫిల్ చేయండి. తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ని తప్పు లేకుండా రాయండి. తర్వాతి లైన్లో మీ ఓన్ మొబైల్ నెంబర్ రాయండి. ఒక నెంబర్ ఉంటే ఒకటి రాయండి, 2 ఉంటే 2 నెంబర్లు రాయండి. నెక్స్ట్ లైన్లో మీ ఫాదర్ నేమ్ రాయండి. మీ ఓటర్ కార్డులో ఎలా అయితే మీ ఫాదర్ నేమ్ ఉందో అలాగే రాయండి. తర్వాత మీ ఫాదర్ది పాతది ఓటర్ ఐడి ఉంటుంది కదా, ఆ నెంబర్ రాయండి. అలాగే కింద తల్లి పేరు ఉంది కదా, తల్లి పేరు రాసి ఓటర్ ఐడి నెంబర్ రాయండి. కింద జీవిత భాగస్వామి పేరు ఉంది కదా, మీకు మ్యారీడ్ అయితే మీ హస్బెండ్ ఆర్ మీ వైఫ్ పేరు రాయాలి. వాళ్ళ ఓటర్ ఐడిలో ఎలా వాళ్ళ పేరు ఉంటే అలాగే రాయాలి. కింద వాళ్ళ ఓటర్ ఐడి నెంబర్ కూడా కరెక్ట్గా రాయాలి. 2002లో మీరు ఓటు వేసినట్లయితే విభాగం 1 అండ్ విభాగం 3ని ఫిల్ చేయాలి. మనం ముందుగానే విభాగం 3ని ఫిల్ చేస్తాం కాబట్టి ఇప్పుడు విభాగం 1ని ఫిల్ చేద్దాం. విభాగం 1ని ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఓటర్ నేమ్ ఉంది కదా, వారి పేరు రాయాలి. నెక్స్ట్ ఎపిక్ నెంబర్ అని ఉంది కదా, ఒకవేళ అది మీకు తెలిస్తే రాయండి, లేకపోతే వదిలేయండి. బంధువు పేరు, మీ ఓటర్ ఐడిలో మీ తండ్రి పేరు ఉంటే తండ్రి పేరు, తల్లి పేరు ఉంటే తల్లి పేరు రాయండి. బంధుత్వం, వాళ్ళు మీకు ఏమవుతారో అది రాయాలి. ఇక్కడ నేను తండ్రి పేరు రాసాను కాబట్టి తండ్రి అని రాస్తున్నాను. జిల్లా పేరు, మీ ఓటర్ ఐడిలో ఏ జిల్లా అవుతుందో ఆ జిల్లా పేరు రాయండి. రాష్ట్రం తెలంగాణ అని రాసుకుంటున్నాను. అకౌంట్ పేరు, అకౌంట్ సంఖ్య అని ఉంది కదా, అది మనం రాయకూడదు. బిఎల్ఓ వాళ్ళు చెక్ చేసి రాస్తారు, ఎందుకంటే తప్పు రాయకూడదు. తప్పు రాస్తే మన ఓటర్ ఐడి అనేది క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి తప్పు రాయొద్దు. ఇప్పుడు మనం 2002లో ఓటు వేయని వాళ్ళు ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. 2002లో ఓటు వేయని వారు విభాగం 1ని బ్లాంక్గా వదిలేసి విభాగం 2ని మాత్రమే ఫిల్ చేయాలి. విభాగం 2 ఫిల్ చేసేటప్పుడు చాలామంది మిస్టేక్ చేసేస్తున్నారు. వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేయకూడదు. 2002లో మీరు ఓటు వేయనట్లయితే మీ ఫాదర్ది లేదా మీ మదర్ది డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఎందుకంటే మీ ఫాదరు వారు ఒక బంధుత్వాన్ని ఇచ్చారు కదా, వారి యొక్క డీటెయిల్స్ రాయాలి. లేదా మీ మదర్ వారి బంధుత్వం ఇస్తే వారి డీటెయిల్స్ మాత్రమే రాయాలి, అంతేకాని మీ డీటెయిల్స్ రాయకూడదు. ఒకవేళ మీరు 2002లో ఓటు వేయనట్లయితే ఫాదర్వి రాస్తున్నట్లయితే ఫాదర్స్ డీటెయిల్స్ ప్రకారం, లేదా మదర్ది రాస్తుంటే మదర్స్ డీటెయిల్స్ ప్రకారం రాయాలి. ఇక్కడ నేను మదర్స్ డీటెయిల్స్ రాస్తున్నాను కాబట్టి మదర్ నేమ్ రాస్తున్నాను. ఇక్కడ బంధువు పేరు అంటే మీ అమ్మ వాళ్ళ నాన్న కానీ నాన్న వాళ్ళ నాన్న పేరు మాత్రమే రాయాలి. బంధుత్వం అంటే వారు వీరికి ఏమవుతున్నారో అది రాయాలి. తండ్రి కాబట్టి తండ్రి. నెక్స్ట్ వచ్చేసి జిల్లా, మీది ఏ జిల్లా అయితే ఓటర్ ఐడి కార్డులో ఉందో ఆ జిల్లా పేరు రాయాలి. నెక్స్ట్ రాష్ట్రం పేరు రాయాలి. అకౌంట్ పేరు, అకౌంట్ సంఖ్య అవన్నీ వదిలేసి కిందికి రండి. కింద చూసుకున్నట్లయితే సంతకం అని ఉంది కదా, ఈ ఫామ్ ఎవరి పేరు మీద అయితే ఉందో ఆ వ్యక్తి సంతకం చేయాలి. ఒకవేళ ఆ వ్యక్తి అందుబాటులో లేకుండా వేరే దేశం నుండి ఊరు వెళ్ళినా ఈ ఫామ్ ఎవరైతే ఫిల్ చేస్తున్నారో వారి సంతకం చేయాలి. ఆ వ్యక్తి వారికి ఏమవుతుండ్రు బంధుత్వం అనేసి తల్లి, తండ్రి, అక్క, చెల్లి, తమ్ముడు ఎవరైతే వారి సంతకం చేసి ఫోటో పేస్ట్ చేసి బిఎల్ఓ ఆఫీసర్కి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసే ముందు అన్నీ ఒకసారి డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవో రీచెక్ చేసుకొని సబ్మిట్ చేయండి.